చూడండి, అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన పక్షమున అక్కడ బలిపీఠం ఎదుటే అక్కడికి అక్కడే ఏం చేయాలట? నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. సంఘములో ఉన్న బిడ్డలు ఎవరైనా నీకు సహోదరులే అవుతారు. కాబట్టి వారితో ఏం చేయాలట? సమాధాన పడాలట. అదేంటండి అర్పణ విడిచిపెట్టేయమంటాడు? దేవుని కోసం ఇవ్వాలనే కదా ఇంత పెద్ద కానుక తీసుకొచ్చాను నేను. అక్కడ నేను అర్పణ అర్పిస్తుంటే ఆపేమన్నాడేంటి ప్రభు? అవును, అక్కడ కలుషితమైన అర్పణ, కోపము, ద్వేషము, కపటము, ఈర్ష, పగ ఇవన్నీ కలిపిన ఆ అర్పణ నాకు వద్దు అంటున్నాడు ప్రభు. ముందు వెళ్ళి సమాధానపడు అని అంటున్నాడు. నువ్వు వెళ్ళి సమాధానపడడానికి ఇష్టపడుతున్నావా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? సమాధానపడడానికి ఇష్టపడరు. అదేదన్నా ఉపవాసము 40 రోజులుండి ఈ రాత్రులంతా ఏమీ తినకుండా ప్రార్థన చేయమంటే చేస్తారు. దాన్ని నేనేమంటానంటే, ప్రభు నన్ను క్షమించుగాక, ఏమంటారంటే నేనైతే దొంగ ప్రార్థన అంటాను. ఎలాంటి ప్రార్థన అండి? దొంగ ప్రార్థన. ప్రభు ఏం చెప్పాడు? బలిపీఠం దగ్గర అది అర్పించమన్నాడు కదా. ఏం అర్పణ? సమాధానంతో కూడిన అర్పణ. దేవునికి నీకు విరోధంగా ఉన్న దాన్ని నువ్వు సరిచేసుకోమంటున్నాడు. నీ సహోదరునితో నువ్వు సమాధానపడమంటున్నాడు. ఈర్ష, పగ, ద్వేషమంతా కడుక్కొని శుభ్రపరచుకొని నీ హృదయం పవిత్రంగా సమాధానంగా ఉంచుకోమన్నాడు. ఎవరితో సమాధాన పడమన్నాడు? ముందు నీ సహోదరునితో, రెండవది దేవునితో. అప్పుడు దేవునికి నీకు ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. అప్పుడు దేవుడు నీ అర్పణను అందుకుంటాడు. ఈ రోజున ఈ పని చేయకుండా ఆ పని చేస్తారు. ఏ పని? 40 రోజులు ఉపవాసం చేస్తారు. ఇది యోగ్యమైనదా అని, ఇది ప్రభు అంగీకరించే ప్రార్థన అని ఆలోచన చేద్దాం. ఒక మనిషి అంటే ఒక మనిషికి పడదు. ఎందుకండి ఇంత కక్ష? ఏం మోసుకొని వెళ్తాం పరలోకానికి? అర్థం చేసుకుందాం. కాబట్టి ప్రభు ఏమన్నాడు? ఆయన సమీపంలో ఉండగానే ఆయన్ని వేడుకోవాలి. ఏమని వేడుకోవాలి? నా ప్రార్థన ఆలకించండి, నా ఉపవాస ప్రార్థన ఆలకించండి,